సార్ పవన్ కళ్యాణ్ గారు హై స్పీడ్ వైసీపీ ట్రాప్, మరో పక్క విజయ్ విక్టరీ ఎఫెక్ట్. అంటే వాస్తవంగా ఏం జరుగుతుంది అని ఇప్పుడు చూస్తుంటే కనుక ఈ రావణ్ కేసు అవి అట్లా అటుపెట్టి రోజు జనసేన నాయకులు మాట్లాడేవి వాళ్ళు పెట్టే ఉదాహరణలు దూకుడు. ఆయన జాతీయ మీడియాకి వెళ్ళారు, మధ్యలో 1-2 సార్లు సమావేశాలు వేశారు, నియామకాలు చేశారు. ఒకటి కాదు, అసలు జనసేన క్యాంపులో శిబిరంలో ఉన్నంత హడావుడి ఇంకెక్కడ లేదు. వాస్తవంగా తాడేపల్లిలో లేదు, లేకపోతే టీడీపీ హెడ్ క్వార్టర్లో లేదు. మీకు గుర్తుంటే ఒక 3-4 months బ్యాక్ హెవీ అజెండానే ఏదో తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన మామూలుగా ఇంకా వెళ్ళదలుచుకోలేదు అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాలకు కలిగింది. నేను కూడా మీతో చెప్పాను, నేను మామూలు అజెండా కాదు ఇంకా మామూలుగా ఉండదు అన్న పద్ధతిలో. సో దీనికి ఆయన ఎంచుకున్నది సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ కూడా ఆయన రెచ్చగొట్టడంలో సఫలీకృతమైంది 2 రకాలుగా. ఒకవైపునేమో ఆయనకు ప్రధానమైన మద్దతుదారులుగా ఉంటారు. ఆయన ఒప్పుకోవడం వేరే విషయం. ఆయనకి ఏదైతే బేస్ అని భావించారో ఆ బేస్ క్యాంప్ను అటాక్ చేసినట్టుగా వైసీపీ కాపులు లేకపోతే వాళ్ళతో సమావేశాలు జరపడం, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పడం, దాంతో దాన్ని కదిలించడం, తేనెతుట్టు కదిలించినట్టుగా వాళ్ళు అది చేశారు. రెండో వైపున చూస్తే కొన్ని రోజులేమో పవన్ కళ్యాణ్ అసలు మనం పట్టించుకోనక్కర్లేదు, ఆయనకి ఏం జవాబు చెప్పనక్కర్లేదు అని పూర్తిగా పవన్ ఏదో మేము అసలు ఖాతరు చేయట్లేదు అన్న స్థాయిలో వాళ్ళు మాట్లాడారు. అంటే ఆయన ఆగ్రహిస్తున్న కొద్దీ, ఇంకా తీవ్రంగా చేస్తున్న కొద్దీ దీంట్లో మళ్ళీ తెలంగాణ పాలిటిక్స్, మీడియాకు పవన్కు కూడా వైరుధ్యం, ఏ సెక్షన్ ఆఫ్ మీడియా అట్లీస్ట్ ఇది కూడా పెరగడం. సో మీరు ఒకటేసారి ఆయన సోషల్ మీడియా మీద, విమర్శకుల మీద నేను కులం కాదు, నేను మతం కాదు అని చెప్తూ అదొకటి. సో అన్ని ఫ్రంట్స్ ఒకేసారి ఓపెన్ చేసి కూర్చోవడంతో ఓవర్ స్పీడ్ అయిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. దీంట్లో జనసేన నేతలందరూ పాలు పంచుకుంటున్నారు. అంటే వాళ్ళకి 21 మంది శాసనసభ్యులు ఉన్నారు. మనకు కనపడుతున్న వాళ్ళు హార్డ్లీ 4-5 కంటే ఎక్కువ మంది ఏం పెద్దగా మాట్లాడుతున్నట్టు, తీవ్రంగా స్పందిస్తున్నట్టు మనకు కనపడదు. స్పందించడం లేదు అని పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళ మీద కూడా. ఆయన చాలాగా చంద్రబాబు నాయుడు కూడా పవన్ అంటుంటే మీరు ఎవరేం మాట్లాడరా అని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రే తన మంత్రివర్గ సభ్యులను మీరు పవన్కు మద్దతుగా వెళ్ళరా అని. సో ఒక విధంగా పవన్ సెంట్రల్ పాయింట్గా తయారైపోయి ఆయన మాటలు, చేతులు అన్నీ కూడా విపరీతమైన స్క్రూటనీకి గురయ్యాయి. ఆయన నిజంగా జాగ్రత్తలు తీసుకున్నారంటే తప్పకుండా కొన్ని తప్పటడుగులు, కొన్ని అవసరం లేని అసహనాలు ఇవి ప్రదర్శించారు. ఆ ప్రాసెస్లో తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావటం మొదటేమో అది అసలు అంశమే కాదు, దాని గురించి ఎందుకు అన్న వ్యక్తి ఆ తర్వాత విజయ్ ఏమో తేలిగ్గా కటౌట్లతో ముఖ్యమంత్రి అయిపోయాడు. నేను 12 ఏళ్ల నుంచి జనంలో తిరుగుతున్నా కానీ, ఇంత శ్రమ పడుతున్నా కానీ, ఇప్పుడు ఆరోగ్యం కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా సినిమాల వల్ల, రాజకీయాల వల్ల ఎదుర్కొంటూ నేను ఇంత చేస్తే దీనికి ఏమీ లేదు, పైగా నన్నే అంటున్నారు, నాతో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు, ఇదంతా అయింది కాబట్టి నా మీద ఎదురుదాడి చేస్తున్నారని. అంటే చాలా ఖచ్చితంగా పవన్లో ఒక విధమైన అసహనం, ఆగ్రహం, నిరుత్సాహం, పైకి ఏం చెప్పినా కానీ అవే చాలా స్పష్టమయ్యాయి. పోతే దీని నుంచి కొంత తన ప్రణాళికనే ఆయన జాతీయ మీడియాను కలిసి అక్కడ వరుసగా ప్రణాళికలు అందరికీ ఒకటి చెప్పి ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ జాతీయంగా మళ్ళీ కనీసం ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ అన్నారంటే వెళ్ళి నాసిక్లో సభ పెట్టారు, లేకపోతే ఇంకో చోట పెట్టారు, ఏదో జరిగింది కొంత కదలిక. ఏదో ఆంధ్రప్రదేశ్లో ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇటువంటివి కూడా ఏం లేవు మళ్ళీ. అంటే చాలా వరకు గతంలో జరిగినట్టే పవన్కు ఉన్నటువంటి ఫోకస్ వల్ల, గ్లామర్ వల్ల, అలాగే చంద్రబాబు నాయుడు మద్దతు ఉండటం వల్ల దీనికి రాజకీయంగా మీడియాలో బాగా ప్రామినెన్స్ లభిస్తున్నప్పటికీ నిజంగా జరుగుతున్నది ఏంటి అనే ఒక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఎటువైపు వెళ్ళాలి? విజయం సాధించడం చాలా అప్పటికప్పుడు వచ్చి అన్నది పవన్ కళ్యాణ్ను లేదా జనసేనను, ఆయన హార్డ్ కోర్ జనసేనను బాగా ఎఫెక్ట్ చేసినట్టయితే కనిపిస్తుంది తప్పకుండా. అయితే దానికి వాళ్ళు విధానపరంగా, సంస్థాగతంగా ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయి అని చూసుకోవాల్సింది. ఒక ముఖ్యమైన తేడా గుర్తించవలసింది, విజయ్ ఒంటరిగా వెళ్ళాడు. 2009 నుంచి ఆయన అభిమాన సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ వాటికి ఒక సోషల్ డైరెక్షన్, ఒక సామాజిక దిశానిర్దేశం చేసుకుంటూ ఆయన వెళ్ళాడు. అలాగే 2 డిఎంకేల మధ్యలో తన స్థానము తను గట్టిగా నిర్ణయించుకున్నాడు. సో ఇవన్నీ ఆయన కలిసి వచ్చాయి. ఇవి పవన్ కళ్యాణ్కు 2 సార్లు ఆయన కూటమితో ఉన్నారు. మధ్యలో ఒకసారి
విడిగా పోటీ చేసినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు విడిగా పోటీ చేయడం కూడా వాళ్ళ కోసమే అని ఒక పెద్ద ప్రచారం చేశారు. ఇంకొకటి విడిగా పోటీ చేసినప్పుడు వామపక్షాలతో కలిసి ఒక లెఫ్ట్ లిబరల్ ఇమేజ్, కేంద్రాన్ని సవాల్ చేయడం, దక్షిణాది ఇలాంటి ఏ అంశాలైతే పవన్ కళ్యాణ్ ముందుకు తెచ్చారో ఆ 2019లో ముందుకు తెచ్చిన వాటిని 2020లోనే వదిలేశారు. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్కు ఒక ఏమనాలి, ఒక రాజకీయంగా స్థిరమైన, ఆయనకు వ్యక్తిగతంగా ఉండొచ్చు, ఆయన ఎప్పుడు చెప్తుంటారు నేను ఇదే అనుకుంటాను అదే అనుకుంటాను అని. కాబట్టి స్థిరమైన రాజకీయ భావజాలం, రెండవది వ్యూహంగా కూడా ఒకటిగా ఉండటం, మూడవది అందరినీ కలుపుకోవడం, ఈ విషయాల్లో లోపం అన్నది చాలా ఎఫెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దాంతో ఏ డైరెక్షన్, అది సోషల్ మీడియానా, తెలంగాణ ఆంధ్రనా, సనాతనమా, లేకపోతే కాపు నాయకులు వీళ్ళందరూ పెడుతుంటే అవే కొంతమంది సమావేశాలు పెట్టించడం, వైసీపీని ఎదుర్కోవటమా, వీటన్నిటితో మీరు గమనించండి. రాజకీయాలు ఎప్పుడు పైకి చెప్పేదానికంటే మీడియాలో మనం చర్చించేదానికంటే భిన్నంగా జరుగుతుంటాయి. గోదావరి జిల్లాల మీద వైసీపీ చాలా ఫోకస్ పెట్టింది. కేవలం సోషల్గానే కాదు, రీజనల్గా కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులు వాళ్ళందరితో సమావేశం చేసి ఆక్వా ఫీడ్ దీన్ని అంతా కూడా చేయాలని, గోదావరి టు విశాఖపట్నం, మళ్ళీ ఎక్కడైతే 2019లో 2024లో కీలకమైన బ్యాటిల్ జరిగిందో ఇప్పుడు కూడా మోరార్లెస్ అక్కడికైతే పోతుంది మొత్తం. అందుకనే పిఠాపురంలోనే ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టారు. పిఠాపురం, సర్పవరం, పాయకరావుపేట మీరు చూసుకుంటురండి మీరు. కాబట్టి ఖచ్చితంగా ఈ క్రమంలో పవన్ ఒక ఒత్తిడికి గురవుతున్నాడు. దాన్ని స్పీడప్ చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న వాళ్ళ పార్టీ నాయకుడు శివశంకర్, ఆయన ఇది యువ కార్యకర్తలందరి నుంచి ఆహ్వానించాం, మాకు చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. దేనికంటే పదవుల్లో నియమించడానికి ఎవరెవరు కోరుతున్నారో అని అడగటం. నిజానికి ఇది కూడా పార్టీల్లో నాయకులు నిర్ణయిస్తారు, లేదా అంతర్గతంగా తీసుకుంటారు. కానీ వీళ్ళు కొత్త పద్ధతి అనుసరించాం, మా సంస్కృతి కొత్తది, మా వరబడి కొత్తది అని ఆయన చెప్తున్నారు. సో ఈ ఒత్తిడి ఘర్షణ మధ్యలో కొంత పవన్ చెప్పే లైన్స్లో మాట్లాడడానికి కొంతమంది శాసనసభ్యులు ఇంకొకరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరి మార్గంలో వాళ్ళు స్ట్రెస్ చేయడం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ ఓవర్ స్పీడు ఈ క్రమంలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వర్మ, తెలుగుదేశం నాయకులకు కూడా సందేహాలు వస్తున్న పరిస్థితి. ఈ వీర హిందుత్వ, ఈ సనాతన అనేదాన్ని మరీ ఒక ఎక్స్ట్రీమ్కి లాగితే అది మనకు మంచిదా కాదా? తెలుగుదేశానికి మోరార్లెస్ ఒక సెక్యులర్ లౌకిక ఉంది, వాళ్ళు ఓటింగ్ కూడా ఉంది, దానికి సంబంధించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఇప్పుడు ఏం చేసినా నేను బీజేపీతో పూర్తిగా లేను, మనమే అని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఎప్పుడైతే మీరు నిన్న చూస్తే ఈ రావణి కేసుల మీద హిందూ సంఘాలని నిన్న విజయవాడలో సమావేశమై 2 పేర్లు వాళ్ళు ప్రధానంగా తీసుకొచ్చారు. ఒకరు పవన్ కళ్యాణ్, రెండో ఆయన రఘురామకృష్ణరాజు. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కాస్త పైపైన చూసే వాళ్ళకు కూడా ఈ అంశాల మీద ఆకివీడి దగ్గర నుంచి అయోధ్య వరకు ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజును, ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళ ఈ సంఘాలకు సంబంధించిన ఆయన. ఈ ముగ్గురి మీద దాడి కేంద్రీకరిస్తుంటే మన వాళ్ళని కాపాడుకోవాలన్న పద్ధతిలో వాళ్ళు పిలిపిస్తున్నారు అనమాట. ఒక విధంగా తెలుగుదేశం నాయకుల్లో కూడా మరి ఇది పవన్ కళ్యాణ్కి సరిపోతుందేమో కానీ మనకైతే సరిపోదు, రామారావు గారి దీనికైతే వారసత్వానికి అయితే సరిపోదు అన్నది కూడా వచ్చింది. సో ఈ ఎఫెక్ట్స్ అని వీటన్నింటినీ మళ్ళీ ఇంకోవైపు నుంచి వైసీపీ వాళ్ళు దాదాపు ప్రతి పాయింట్ మీద వాళ్ళు దాదాపు ఎప్పటికప్పుడు కౌంటర్ చేసుకుంటూ ఒక విధంగా ఒక ట్రాప్, వీటికి సమాధానం చెప్పకపోతే ఒక తీరు, చెబితే ఒక తీరు అన్నది తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ క్రమంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇందాక కూడా ఏవో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకోటి ఏంటంటే బీజేపీ కేంద్రం పవన్తో ప్రత్యేకమైన సంబంధాలు అదేదో నడుస్తుందన్న సంకేతాలు ఎక్కువ రావట్లేదు. అంతకుముందు కొంత వచ్చాయి, అవి కూడా లేవు. సో దాన్ని కూడా లోకేష్కి ఎక్కువగా ఏర్పడ్డాయి. మీరు చూడండి, చాలా ఆసక్తికరమైంది. ఇవన్నీ జరుగుతుంటే లోకేష్ ఎక్కువగా విదేశాల్లో పర్యటిస్తున్నారు, పెట్టుబడుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, అధికార వ్యవహారాల్లో ఉంటున్నారు తప్ప ఈ వాద వివాదాల్లో ఎప్పుడైనా ఏదైనా అధికార కార్యక్రమంలో మాట్లాడుతూ చివరిలో ఏమైనా రియాక్షన్ మీడియాతో చెప్పడం తప్ప ఆయనేమీ వీటిని నెత్తిన పెట్టుకునే ఒక కార్యక్రమం ఆయన ఏం చేయట్లేదు. చంద్రబాబు నాయుడు జగన్ ప్రశ్నించడం వరకు ఆయన పరిమితం అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు కనుక కలిపి చూస్తే
జనసేన ఒక సరికొత్త దిశానిర్దేశం కోసం చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ పవన్ ఓవర్ స్పీడ్ను అందుకోవడం వల్ల మొన్న నియామకాలు కూడా చేశారు కదా, అప్పుడే కదా లింగమనేని బాలినేని అన్నానని ఇదంతా. కానీ అది అందరినీ కలుపుకొని రావాలనే విధానం తీసుకున్నారు కదా స్పష్టంగా. కాబట్టి చివరి పాయింట్ ఏమంటే పార్టీ కేవలం ఆయన పరిమితంగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, మంత్రులు, ఇదంతా అయ్యేసరికి అంతర్గత ప్రయోజనాలు, వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ కూడా పెరుగుతాయి. వాటిని వాళ్ళు కాపాడుకోవాలి. సో అది ఇక్కడ జరుగుతున్న ఒక సమస్య. సార్ రావణ్ కేసుకు సంబంధించి